హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఛానల్ ఈజీ మ్యాథ్స్. ముందుగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేశారో అదేవిధంగా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ 3 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది 4th ప్రాబ్లం. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏమన్నారు? 15 cot A ఈక్వల్ టు ఏ దెన్ సైన్ ఏ సీకెంట్ ఏ అన్నారు. సో ఏం చేయాలి? ఫస్ట్ మనం రైట్ యాంగిల్ మనం తీసుకోవాలి. ఏ బి సి అని నేమింగ్ ఇచ్చుకున్నాం. రైట్ యాంగిల్ బి దగ్గర పెట్టేస్తాం. సో ఏ అన్నారు కాబట్టి యాంగిల్ అనేది ఎక్కడ పెట్టాలి? ఏ దగ్గర పెట్టాలి. సో ఇక్కడ ఏ దగ్గర యాంగిల్ పెట్టామంటే దాని ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది ఎప్పుడు ఏమవుతుందని చెప్పుకున్నాం? ఆపోజిట్ అనుకున్నాం. లాంగెస్ట్ సైడ్ ఎప్పుడు హైపోటెన్యూస్ అవుతుంది అనుకున్నాం. అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది, ఇక మిగిలినది ఎడ్జసెంట్. ఇదంతా మనకి తెలిసిందే కదా. సో ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి? 15 cot A ఈక్వల్ టు 8 అని ఇచ్చారు. సో cot A ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 15ని అటు పక్క తీసుకెళ్ళిపోదాం. సో 15 cot A ఈక్వల్ టు 8 కదా. 15 అటు పక్క తీసుకెళ్తే ఇక్కడ ఇంటూలో ఉంది, అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది. సో కాట్ ఫార్ములా ఏంటి మనకి తెలిసి? ఎడ్జసెంట్ బై ఆపోజిటే కదా. సో ఇందులో మనకి తెలిసింది ఏంటి? ఇందులో ఎడ్జసెంట్ ఏంటి? ఏబి అనేది ఎడ్జసెంట్. సో ఎడ్జసెంట్ ప్లేస్లో మనం ఏం పెట్టుకుంటాం? 8 అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ 15 ఎడ్జసెంట్ బై ఆపోజిట్ కదా. ఆపోజిట్ ప్లేస్లో మనం ఏం పెట్టుకుంటాం? 15 పెట్టుకుంటాం. అంతేగా. సో ఆపోజిట్ ప్లేస్లో 15 పెట్టుకుంటాం. మనం థర్డ్ సైడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫార్ములా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ అంటే ఏముంది? ఇక్కడ ఏసీ ఉంది. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే బీసీఏ కదా. సో బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హైపోటెన్యూస్ కాబట్టి, ఏసీ కాబట్టి. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ బీసీలో 15 ఉంది. సో 15 స్క్వేర్ ప్లస్ ఏబీలో 8 ఉంది కాబట్టి 8 స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్ అంటే 225, 8 స్క్వేర్ అంటే 64. రెండు మనం యాడ్ చేస్తే వచ్చేది అంత మనకి 289. సో ఏసీ స్క్వేర్ వాల్యూ 289 అయితే ఏసీ వాల్యూ ఏమవుతుంది? స్క్వేర్ తీస్తే రూటే కదా అయ్యేది. రూట్ 289 వాల్యూ అంతా 17. ఈ రూట్ ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది మనం బేసిక్స్ చెప్పుకున్నప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఆ బేసిక్స్ కూడా ఒకసారి మనం వాటి మీద కూడా ఒకసారి వీడియోస్ చేసుకుందాం. సో ఆ బేసిక్స్ అవన్నీ నీకు ఇంకా తెలియాలి, ఇంకా త్వరగా రావాలంటే మన ఛానల్లో మీరు వెంటనే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఏసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 17 వచ్చింది. సో వాడు క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? సైన్ ఏ కనుక్కోమంటున్నారు, సీకెంట్ ఏ కనుక్కోమంటున్నారు. సైన్ ఏ అండ్ సీకెంట్ ఏ. సో సైన్ ఏ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ మనకి ఇచ్చిన బొమ్మలో ఆపోజిట్ అనేది ఎక్కడ ఉంది? ఆపోజిట్ అంటే యాంగిల్కి ముందున్నదే కదా ఆపోజిట్ అంటే. సో యాంగిల్ ఏ దగ్గర ఉంది? ఆపోజిట్ ఏమవుతుంది? బీసీ కదా అవుతుంది. సో ఆపోజిట్ 15. హైపోటెన్యూస్ అంటే ఇదే కదా లాంగెస్ట్ సైడ్. సో ఏంటి ఆన్సర్ ఏంటి? సైన్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అయింది అంటే 15/17 కదా. సో 15/17. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ వచ్చేయమన్నారు వాళ్ళు క్వశ్చన్లో? నెక్స్ట్ సీకెంట్ ఏ ఫైండ్ వచ్చేయమన్నారు. సో సీకెంట్ ఏ ఫార్ములా ఏంటి మనకు తెలిసి? సో సీకెంట్ ఏ ఫార్ములా హైపోటెన్యూస్ బై ఆపోజిటే కదా.
hypotenuse by hypotenuse by adjacent. సో హైపోటెన్యూస్లో ఏముంది ఆల్రెడీ మనం ఇందాక చూసుకున్నాం. హైపోటెన్యూస్లో 17 ఉంది, ఆపోజిట్లో 15 ఉంది, బట్ ఎడ్జెసెంట్లో 8 ఉంది కాబట్టి సో ఫార్ములా హైపోటెన్యూస్ బై ఎడ్జెసెంట్ కాబట్టి సో 15/8 ఇస్ ద ఆన్సర్. ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ క్వశ్చన్ వాళ్ళ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి వాళ్ళ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 15 cot A ఈక్వల్ టు 8 ఇచ్చారు. దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ సీకెండ్ ఏ అని ఫైండ్ వచ్చేయమన్నారు. సో దాని ప్రకారం మనం ఇచ్చిన వాల్యూ ప్రకారం సో 15 cot A అన్నారు కాబట్టి కాట్ని ఇక్కడ వదిలేసి 8ని అటు తీసుకెళ్ళాం. ఇక్కడ ఇంటూలో ఉన్న కాట్ అటువైపు వెళ్తే డివైడ్లో వెళ్ళింది. సో 8/15 వచ్చింది. సో కాట్ ఫార్ములా ఎడ్జసెంట్ బై ఆపోజిట్ కాబట్టి సో యాంగిల్ ఏ దగ్గర పెట్టాం కాబట్టి బీసీ అనేది ఆపోజిట్ అవుతుంది కాబట్టి ఇక మిగిలినది ఏబీ ఎడ్జసెంట్ అవుతుంది కాబట్టి సో ఎడ్జసెంట్ ప్లస్ ఏబీ ప్లస్లో 8 బీసీ ప్లస్లో 15 మనం థర్డ్ సైడ్ కనుక్కోవాలి కాబట్టి ఫార్ములా ఏం మాట్లాడుకున్నాం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. హైపోటెన్యూస్లో ఏసీ ఉంది, ఆపోజిట్లో బీసీ ఉంది, ఇక్కడ ఏబీ ఉంది కాబట్టి ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బీసీ ఎంత ఉంది అక్కడ 15 ఉంది. నెక్స్ట్ ఏబీ ఏమో 8 ఉంది. 15 స్క్వేర్ అంటే 225, 8 స్క్వేర్ అంటే 64. రెండు యాడ్ చేస్తే మనకి 289 వస్తుంది. ఏసీ స్క్వేర్ 289 వస్తే స్క్వేర్ తీస్తే రూట్ అవుతుంది. రూట్ అవుతుంది కాబట్టి రూట్ 289 వాల్యూ 17 కాబట్టి మనకి ఏసీ వాల్యూ అనేది వచ్చేసింది. లాస్ట్కి వాడు మన క్వశ్చన్లో ఫైండ్ వచ్చేమంది సైన్ ఏ సీకెంట్ ఏ కాబట్టి సైన్ ఏ ఫామ్లో వచ్చేటప్పటికి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఆపోజిట్లో 15 ఉంది, హైపోటెన్యూస్లో 17 ఉంది. అదేవిధంగా సీకెంట్ ఏ ఫామ్లో ఏంటి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్. హైపోటెన్యూస్లో 15 ఉంది, ఎడ్జసెంట్లో 8 ఉంది. సో మనం ఈ విధంగా ప్రాబ్లం అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మీకు సమ్మ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.